మీతో మాట్లాడడానికి నాకు మనసు రావట్లేదు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? కొంచెమైనా న్యాయముందా? అవును, మన బ్యాచిలర్ మామే కదా, మన మోజీ టాకీసే కదా, ఇంత కష్టపడుతున్నారు కదా అని కూడా ఆలోచించట్లేదు. కొంచెం కూడా జాలి లేదు. నేను అలిగాను మీ పైన. మామ ఏమైంది మామ? ఏమంటే ఏం చెప్తాం, నువ్వే చూడరే అల్లుడు. ఇంతమంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యకుండా వెళ్ళిపోతున్నారు. ఒక్క బటన్ నొక్కితే ఏమవుతుంది? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మామ వాళ్ళు మన ప్రేక్షకులు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నారు కదా, వాళ్ళు మన ఫ్యామిలీయే కాబట్టి వాళ్ళని మనం రిక్వెస్టింగ్ గా అడగాలి కానీ కోప్పడకూడదు. ఫ్రెండ్స్ చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంతలా కష్టపడి మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని మాకు బోలెడంత సాటిస్ఫాక్షన్ ఇస్తారని కోరుకుంటున్నాం. అలాగే లైక్, కమెంట్, షేర్ చేసి కిందున్న గంటను నొక్కండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా చూస్తారు. పేరుకే ఇంగ్లీష్ టీచర్, పెళ్ళాం దగ్గర పనోడి కన్నా దారుణంగా ఉంది నా పరిస్థితి. థు, నా బతుకు. హలో హలో దక్షిణామూర్తి, హౌ ఆర్ యు? ఐ ఆమ్ ఆల్ గుడ్. ఫస్ట్ టెల్ మీ హూ ఆర్ యు? ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ ఫ్రమ్ న్యూయార్క్. తెలుగు రాదేంట్రా బుడుబొక్కులోడా నీకు? ఎందుకు రాదురా, నువ్వు ఇంగ్లీష్ టీచర్ కదా, నీ ముందర కాస్త షో చేద్దామని. ఈ తింగరేషాలు ఆపి ఏంటో చెప్పు. ఏం చేస్తున్నావురా? నేనేం చేస్తే నీకెందుకురా? నీకెందుకు అంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీ ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేస్తున్నావు, ఈసారి ఏం చేస్తున్నావు అని. ఏంటి ఒక్కసారి చేస్తే ప్రతిసారి చేసినట్టేనా? నాకు పెళ్ళాంని కంట్రోల్ చేయడం బాగా తెలుసు. నీ కంట్రోలింగ్ పవర్ గురించి అమెరికా వరకు కూడా తెలుసులేరా దక్షిణామూర్తి. ఒరే అసలే బీపీలో ఉన్నా, నాకు తిక్క రేపకు. అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పి ఏడు నువ్వు ముందు. కూల్ కూల్ రా మూర్తి, ఇక్కడ వాటర్ కూల్ గానే ఉందిలే చెప్పు. అయితే బట్టలు పిండుతున్నావు కదరా. మన భారతీయులు దేశం దాటి అమెరికాకు పోయినా పక్కోడి ఇంట్లో ఇంట్రెస్ట్ చూపించడం మాత్రం మానుకోరు కదరా సంస్కారహీనులు. సార్ సర్లేరా, నా ఫ్రెండ్ ఒకడు నాలానే పెద్ద బిజినెస్ మ్యాన్, వాడు మాల్డీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళాలనుకుంటున్నాడు. వెళ్ళమను, దానికి నేనేం చెయ్యాలి? వినరా, దానికి నేనేమన్నానంటే, ఒక భారతీయుడు మాల్డీవ్స్ కి వెళ్ళడం ఏంటి, మన ఇండియాలో లక్షద్వీప్ ఉందిగా, అక్కడికి వెళ్ళు, మా వాళ్ళు హెల్ప్ కూడా చేస్తారు, నిన్ను సపోర్ట్ కూడా చేస్తారు, నీతో పాటు వచ్చేస్తారు అన్నాను. ఓహో, అందుకే వాడు ఈసారి ఇండియాకు వస్తున్నాడు. నువ్వు వాడికి కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకో, ఆడు నీకేదో ఒకటి గట్టిగా సెట్ చేసి వెళ్తాడు. ఓకే? అవునా, సర్లే, డోంట్ వర్రీ, నేను చూసుకుంటాలే. అలాగే రా దక్షిణామూర్తి, ఉంటాను మరి. ఉండు. ఒరే రాముడు, రాముడు. ఏంటి మాస్టారు, మామూలుగుండదు. ఒరే రాముడు, నీ కారు కావాలి. అదేదో చిన్న పిల్లోడు చాక్లెట్ కావాలన్నట్టు అడిగేవేంటి మాస్టారు? మామూలుగుండదు. మీతో పాటు అయోధ్యకు వచ్చి నా కారు దెబ్బెట్టుకున్నా, ఏదో హనుమంతుడి దయ వల్ల నా కారు దొరికేసింది. ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ కారు అంటే నేను షెడ్కి వెళ్ళిపోతాను. మామూలుగుండదు. ఒరే చెప్పేది విను, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ గాడు అమెరికాలో పెద్ద బిజినెస్ మ్యాన్, వాడు లక్షద్వీప్ వెళ్ళడానికి ఇక్కడికి వస్తున్నాడు. వాడిని మేం దగ్గరుండి అన్ని చూసుకోవాలి. ఆ ఖర్చులంతా వాడే ఇస్తాడు, మనకన్నీ చూసుకుంటాడు. ఏయ్ ఏయ్ మూర్తి మాస్టారు, నువ్వు తోపేహ, మామూలుగుండదు. మీ ఓణ్ణి ఫుల్గా సాటిస్ఫై చేసి పంపిద్దాం. ఎలాగో నా కారు దొరికేసింది కాబట్టి ఈసారి నా కారు మీకు ఫ్రీరా. కాకపోతే తర్వాత మీ ఫ్రెండ్ ఇచ్చిన దాంట్లో నాకు వాటా ఇచ్చేసి. మామూలుగుండదు. ఇస్తాలే. మీ వాడికి ఏం లోటుపాట్లు లేకుండా చూసుకోవాలంటే మనతో పాటు ఆ పనికిరాన్నోళ్ళని కూడా పట్టుకెళ్ళిపోదాం. సర్లే. ఆహా, వింటుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. సూపర్. ఒరే పనికి మాలనోడా, ఎప్పుడైనా నేను క్లాస్ కి పిలిచినప్పుడు ఇలా రియాక్ట్ అయ్యేవరా నువ్వు? మూర్తి మాస్టారు, మేం వచ్చేస్తాం పదా. మీ ఫ్రెండ్ కి ఏం లోటుపాట్లు లేకుండా చూసుకుందాం. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. తర్వాత ఎలాగో డబల్ లాగేస్తాం కాబట్టి మామూలుగా ఉండదు. ఆపండి ఆపండి. ఒరే కాశీ, ఆప్రేమో నువ్వు సంక్రాంతికి ఊరెళ్ళావు, తీసుకెళ్లేవా? ఈ నదిగాన్ని నన్ను అంటగట్టి వెళ్ళావు. ఫోన్లే అయోధ్యకు తీసుకెళ్లేవా? తెలియకుండా చెక్కేశారు. ఇప్పుడు మళ్ళీ లక్షద్వీప్ కి లగెత్తారు. అసలు నేననేవాడు ఒకడు ఉన్నాడనే విషయమే మర్చిపోయారు కదరేమో మీరు. అవునులా ప్లతాదు, మమ్మల్ని వదిలేసి మీలు తిరుగుతున్నాను. ఒరే అంటే అది అవన్నీ కాదరమ్మో, మేము మీతో పాటు లక్షద్వీప్ వస్తాం. ఇదే మా లక్ష్యం. సర్లేరా రండి. పదండ్రా, ఆడ అమెరికా నుంచి వచ్చే టైం అయింది. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి పిలుచుకొద్దాం పదండి, మామూలుగా ఉండదు. పదండి. ఆడి పేరు వాషింగ్టన్ విజయ్ అంట, గుర్తు పెట్టుకోండి. అదేం పేర్రా?
సర్లే అమెరికా ఓడంటే ఆ మాత్రం వేరేటి పేరు ఉండాలి, మామూలుగా ఉండదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వచ్చేసాడు మాస్టారు. నువ్వు ఎప్పుడు వాడిని చూడలేదు కదా, అలా ఎలా గుర్తుపట్టావు? వాడి ఫేస్ చూడు. అమలాపురం గాడు అమెరికాకి వెళ్తే గెట పింక్ ఎలా ఉంటది, ఇలాగే ఉంటది, అందుకే గుర్తుపట్టా. చూడ్డానికి పెద్ద బిజినెస్ మ్యాన్ లా లేకపోయినా పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడంటే చాలా గ్రేట్. Hey, what's up, guys? నమస్తే వాషింగ్ మిషన్ విజయ్ గారు. Hey, అది వాషింగ్ మిషన్ కాదు బ్రో, వాషింగ్టన్. ఇట్స్ ఎ సిటీ. ఏదేమైనా పెద్ద పెద్దోళ్ళ పద్ధతులు కట్టుబాట్లు వేర్లేండి, మామూలుగా ఉండదు. ఇక్కడ చాలా వేడిగా ఉంది. అవును సార్, మీరు వస్తున్నారని ఎయిర్పోర్ట్ పరిసరాల్లో నిప్పు పెట్టాం, అందుకే ఇంత వేడి. ఒరే పనికి మళ్ళాడా, చాలు నీ ఎటకారపు మాటలు. ఆయన ఎవరు? పెద్ద బిజినెస్ మ్యాన్, అది కూడా అమెరికాలో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు. అసలు ఈ వాషింగ్టన్ విజయ్ వస్తున్నాడంటే కనీసం బొకే కూడా తీసుకురాలేదు మీరు. అవునవును. ఒరే పనికి మళ్ళాడా, బొకే చెప్పా కదరా, ఇంకా తీసుకురాలేదేంట్రా? వీడెప్పుడు చెప్పాడు సార్? సార్ అది మరి కాశీగడ నెత్తిగడ తెస్తున్నారు సార్. ఫోన్ చేయాడికి. అలాగే సార్. హలో హలో చెప్పురాము. ఒరే కాశీ, అర్జెంట్ గా నువ్వు వచ్చేటప్పుడు బొకే పట్టుకొచ్చి. ఓకేనా? హలో హలో సార్ చెప్పేసాను సార్, తెచ్చేస్తున్నాడు. ఏంట్లా తాతి? ఒరే అదేదో బొక్కే అంట. అంటే ఏంట్రా నత్తి? బొతేనా? అంతే నా అత్తుల తెలియదులా తాతి. ఇప్పుడు ఎలారా మరి? బొత్తదాలు అని తిట్టేలేమోలా నిన్ను వాళ్ళు. బొక్కగాడని తిట్లేదురా, బొక్కేని తీసుకురా అన్నాడు. నీతు అలా వినపలిందేమోలా. పద వెళ్దాం. సరే పద. అదిగో వచ్చేసారు. ఓకే లేదేంట్రా వాళ్ళ దగ్గర? ఒరే కాశీ, బొక్కే తేలేదంట్రా నీ అబ్బా. అంటే బొక్కే అంటే ఏంటో తెలీదురామో. ఓరి నీ అబ్బా, నీకు కూడా తెలియదేంట్రా నతిగా? నా అత్తుల తెలీదులా ప్లతాదు. ఒరే బొక్కే అంటే పూల గంపరా బాబు, వెళ్ళి అక్కడ కోసుకొని రండి, వెళ్ళండి. ఏంటి? What happened? ఏం లేదు సార్, మీకు సర్ప్రైజ్ ఇద్దామని అక్కడ దాచేసి వచ్చాడంట, ఇప్పుడు తెచ్చేస్తున్నారు. తీసుకురమ్మని మేమేగా చెప్పింది, అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? కరెక్ట్ సార్, కానీ మీరు ఫీల్ పోయిందని ఇందాక బాధపడ్డారు కాబట్టి మళ్ళీ ఆ ఫీల్ ని రీక్రియేట్ చేశాం సార్. పట్రమ్మో. ఇదిగోండి, తీసుకోండి సార్. నైస్. ఇంకా పదండి, లక్షద్వీప్ కి బయలుదేరుదాం. పదండి పదండి, మామూలుగా ఉండదు. మొత్తానికి లక్షద్వీప్ వచ్చేసాం. చాలా లక్షణంగా ఉంది. పదండి, ముందు ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని ఫ్రెష్ అయిపోదాం. ఏదైనా ఏంట్రా? ఏదైనా ఏంటి? ఆయన ఎవరు? ఆయన మీ ఫ్రెండ్ కి ఫ్రెండే. అది కాదు, పెద్ద బిజినెస్ మ్యాన్, అది కూడా అమెరికాలో. కరెక్టే మాస్టారు. మరి అలాంటోడు ఎక్కడుండాలి? పెద్ద 5 స్టార్ హోటల్లో ఉండాలి. పదండ్రా పదండి, 5 స్టార్ హోటల్కి వెళ్దాం పదండి. నైస్, లెట్స్ గో. ఆగండి. హలో, మేం లోపలికి వెళ్ళాలి. కస్టమర్స్. మీ అవతారాలు చూస్తుంటే మీరు లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళలా లేరు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? బట్టలిప్పి వెళ్ళమంటావా లోపలికి? సాయి కాదంటున్నా. నువ్వు ఎవడ్రా? నువ్వు మా స్థాయి గురించి మాట్లాడడానికి? ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ గడివి. సరే, నువ్వేం జాబ్ చేస్తావు? నేను ఇంగ్లీష్ టీచర్. నేను. నీ శాలరీ ఎంత? 15,000 పర్ మంత్ ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్. నా శాలరీ 50,000 విత్ అడిషనల్ బెనిఫిట్స్. మరి ఇప్పుడు ఏంట్రా? ఇప్పుడు మమ్మల్ని పంపుతావా లేదా నువ్వు? వెళ్ళండి వెళ్ళండి, దూల తీరినాక మీరే వస్తారు, వెళ్ళండి. హలో బ్రదర్, మా అందరికి ఒక రూమ్ కావాలి. సార్, అందరికీ ఒక రూమ్ సరిపోదు సార్. ఇక్కడ ఇద్దరికి మాత్రమే ఒక రూమ్ ప్రొవైడ్ చేస్తాం సార్. సర్లే, ఇద్దరిద్దరికి ఇచ్చేయి. మా వాషింగ్టన్ విజయ్ గారికి సపరేట్ రూమ్ ఇవ్వు. షూర్ సార్. ముందు మీరు అడ్వాన్స్ గా 1 డిపాజిట్ చేయండి సార్. ఈచ్ రూమ్ మీకు 24 అవర్స్ కి 50 ఛార్జ్ అవుతుంది. 1 అంటే ఎంత? 1000? సార్, ఇట్స్ 1 lakh సార్. అంటే 50 అంటే 50,000? యా సార్, యు ఆర్ రైట్. మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మేము కొనడానికి రాలేదు, ఒక రోజు రెంట్ ఉండడానికి వచ్చాం. సార్, ఇది 5 స్టార్ హోటల్. ఇక్కడ ఫేర్స్ ఇలానే ఉంటాయి. హోటల్లోనే మమ్మల్ని నాకించేసేలా ఉన్నారు కదరా, మామూలుగా ఉండదు. వాషింగ్టన్ గారు,
మీరు కాస్త అక్కడికి వెళ్ళి నించోండి. ఎందుకు మూర్తి? ఏం లేదు, చిన్న సర్ప్రైజ్. వావ్, ఐ లైక్ సర్ప్రైజెస్. ఓకే. మహానుభావుడు. ఒరే, మనం ఆస్తి పేపర్లు తెచ్చి పెట్టినా ఇక్కడ రెంట్ కట్టలేము. ఒక పని చేద్దాం, వీణ్ణి మాత్రమే ఉంచి మనం బయట అడ్జస్ట్ అయిపోదాం. అంతే అంతే. కరెక్ట్రా బాబు, మామూలుగా ఉండదు. బాబు, ఇక్కడ అతనికి ఒక రూమ్ ఇచ్చేయి. వాషింగ్టన్, నువ్వు రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, మేం బీచ్ లోకి వెళ్ళొస్తాం. ఓకే మూర్తి, ఓకే. ఒరే, మళ్ళీ ఎప్పుడొస్తామో ఏంటో, కాఫీ అయినా తాగేసి వెళ్దాం రా. ఇక్కడ 5 స్టార్ హోటల్లో కాఫీ తాగొచ్చామని చెప్పుకోవచ్చు, మామూలుగా ఉండదు. ఎక్స్క్యూజ్ మీ, కాఫీ ఎంత? సార్ ఇట్స్ జస్ట్ 500 రూపీస్. వారి మీ దుంపలు తెగ ఏమక్కర్లేదు, రండ్రా బాబు. ఆ 500లతో మా ఊళ్ళో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిని బతికేయచ్చు, మామూలుగా ఉండదు. ఏముందిరా, డబ్బుల కోసం మనం నాకే సంకలు అన్నా ఇన్నా, ఆఖరికి అమెరికా ఓడిది కూడా నాకేస్తున్నాం పద్ధతిగా, మామూలుగా ఉండదు. నాకితే నాకేం లేరా, వర్కౌట్ అయితే అదే హ్యాపీ. ఒరే నత్తి, అక్కడ నిలబడు, ఫొటోస్ తీస్తాను, సూపర్ వస్తాయి. తీలా తాతి. ఒరే రారా, వెళ్ళి అందరికి చెప్దాం. పదలా. ఏం మాట్లాడుతున్నావురా నీ దుంప తెగ? మీరే వచ్చి చూడండి. పద. ఇది అమెరికా డ్రాయర్స్, వేసుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. జస్ట్ 100 రూపీస్. రండి రండి. వాషింగ్టన్ గారు, మీరు ఈ టైర్లు అమ్మడం ఏంటి మీరు? ఓ సారీ, నేను మీకు చెప్పలేదు కదా, అమెరికాలో నాది ఇదే బిజినెస్. ఓహో, మీది డ్రాయర్ల కంపెనీ అన్నమాట. సూపరే. ఎంతైనా కంపెనీ ఓనర్ కదరా, ఇండియాలో కూడా కంపెనీ పెడదామని మార్కెటింగ్ చేసుకుంటున్నట్టున్నాడు. హే, నేను ఓన్ ఏంటి, ఐఎమ్ జస్ట్ సేల్స్ మ్యాన్. ఎన్ని డ్రాయర్లు అమ్మితే అంత కమిషన్. ఏం మాట్లాడుతున్నాడు రైడ్? నువ్వు ఎంత సంపాదిస్తావు నెలకి? ఆల్మోస్ట్ ఒక $400, అంటే 40,000. ఈడి పేరిన్నప్పుడే నాకు తేడా కొట్టిందిరా. మొత్తానికి ఈడు డయర్లు ఉతికే వాషింగ్ మిషన్ అన్నమాట, మామూలుగా ఉండదు. ఒరే యూజ్లెస్ ఫెలో, నువ్వు ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ అని నీ మీద అంత ఖర్చు పెట్టాం కదరా. నీకన్నా నా ఫ్రెండ్ గాడు చాలా మేలు, వాడు పెద్ద బిజినెస్ మ్యాన్ అక్కడ. మీ ఫ్రెండ్ నా కంపెనీలోనే టాయిలెట్స్ క్లీనర్ గా వర్క్ చేస్తాడు. అతని కన్నా నాదే హై ప్రొఫైల్ జాబ్.